నమస్కారం. ప్రతి సంవత్సరం కొవ్వాడ కాలువ పరిసర ప్రాంత రైతుల పంట పొలాలు నేట మునిగి నష్టపోతున్నారని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం గజ్జరం రాగాలపల్లిలో 2.20 కోట్ల రూపాయలతో చేపట్టిన కొవ్వాడ కాలువ ఆధునీకరణ పనులను శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఏ ఒక్క రైతు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఈ పనులను చేపట్టామని చెప్పారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమమే ప్రభుత్వం అని స్పష్టం చేశారు. 2 కోట్ల 20 లక్షల రూపాయలు సాధించినటువంటి దాన్ని వెంటనే పూర్తి చేయాలి, రైతులకి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పని తెలియజేసుకుంటూ, ఇది పూర్తయిన తర్వాత మరింకైనా ఇబ్బంది ఉంటే కనుక రైతు సోదరులందరూ కూడా రాబోయేటువంటి రోజుల్లో కూడా పూర్తిగా కూడా రైతులకి న్యాయం చేసే విధంగా చేస్తాం. ఇప్పటికే రైతులు పంటలు పండించుకున్న పంటని రోడ్ల మీద తీసుకురావడం కోసం ఇబ్బందిగా ఉందని చెప్పని ఆలోచన చేస్తే ఇప్పటికే సుమారుగా 4 కోట్ల రూపాయలతోటి రైతులు పొలాలు వెళ్ళేటువంటి రోడ్లు కూడా కొంత రోడ్లు కన్నా కూడా WBM రోడ్లు కూడా పెట్టి వాళ్ళు ఇప్పటికే ఒక్కొక్క రోడ్డు పూర్తి చేస్తున్న పరిస్థితి ఉంది. ఆ రోడ్లతో పాటు ఇప్పుడు ఈ కెనాల్ కూడా చేసినట్లయితే కనుక పంటలు పండించుకుని రోడ్ల మీదుగా పంటలు తెచ్చుకునేటువంటి విధంగా రోడ్లు ఉపయోగపడతాయి. ఈ డీసిల్టేషన్ వల్ల కూడా వరి కానీ ఇతర పంటలు కానీ ముంపుకు గురవకుండా రైతులు పంటను కాపాడుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పని కూడా తెలియజేసుకుంటూ, వీటితో పాటు రైతులకు ఇచ్చేటువంటి వ్యవసాయానికి సంబంధించిన ఎరువులు కానీ విత్తనాలు కానీ వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వ్యవసాయ శాఖ ద్వారా కూడా ఇప్పుడు అగ్రికల్చర్ ఎరువుల ద్వారా కూడా అందరూ రైతులు కూడా ఇచ్చి ఇవాళ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పిన ఆలోచనతో ఇవాళ ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అని చెప్పని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. వైద్యం ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి అర్జీ చేసుకున్న వారికి వచ్చిన చెక్కులను కొత్తపేట ఎమ్మెల్యే బండా సత్యానందరావు పంపిణీ చేశారు. శనివారం కొత్తపేట మండలం వాడపాలెం ఎమ్మెల్యే కార్యాలయం వద్ద 15 మంది లబ్ధిదారులకు ఈ చెక్కులను అందజేశారు. నియోజకవర్గ పరిధిలోని మొత్తం 23,21,679 రూపాయలు వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అండగా నిలిచిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం ఉభయ రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. 7 శనివారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం అనే నానుడితో వేలాది మంది భక్తులు 7 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించి మొక్కుబడులు తీర్చుకుంటున్నారు. శనివారం తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, నీరాజనం, మంత్రపుష్పం, పుణ్యవచనం, కళ్యాణం వంటి కార్యక్రమాల్ని అర్చక బృందం వైభవంగా చేశారు. వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ అనంతరం అన్నదానం నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా డిప్యూటీ కమిషనర్ ఆలయ ఈవో నల్లం చక్రధర్రావు సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఏలూరు జిల్లా వార్తలు. గుర్తింపు ఆధార్ కార్డులు లేని బాలలను గుర్తించి వారికి ఆయా కార్డులను అందించే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ కార్యదర్శి కెకెవి బులికృష్ణ పేర్కొన్నారు. ఏలూరు జిల్లా కోర్టులో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సంబంధిత శాఖల అధికారులకు శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం బులికృష్ణ మీడియాతో మాట్లాడుతూ బాలలకు ఆధార్ గుర్తింపు కార్డులు అందించేందుకు న్యాయ, రెవెన్యూ, వైద్య శాఖ, ప్యానెల్ లాయర్లు, పారాలీగల్ వాలంటీర్లతో కమిటీ ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కమిటీ జిల్లాలోని వివిధ ప్రదేశాల్లో సర్వే నిర్వహించి ఆధార్ కార్డు లేని బాలలను గుర్తించాలని సూచించారు. అలాగే ప్రస్తుత సమాజంలో బాలల అక్రమ రవాణా పెరిగిపోయిందని, దీనిపై వచ్చిన ఫిర్యాదుల విషయంలో అశ్రద్ధ వహించరాదని తెలిపారు. ఈరోజు నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ప్రారంభించినటువంటి సాతి ప్రోగ్రాం ఎవరు ఏ పిల్లవాళ్ళు కూడా ఆధార్ కార్డు లేకుండా ఉండకూడదు, అందరికీ కూడా ఆధార్ కార్డు ఉండాలి, వారికి అన్ని రకాలైన స్కీమ్స్ వాళ్ళకు వర్తింపు చేయడానికి ఆధార్ కార్డు అనేది చాలా అవసరం. కాబట్టి చిల్డ్రన్ హోమ్స్లో ఉన్నటువంటి పిల్లల కోసం, అలాగే ఎక్కడైతే ఆధార్ కార్డు లేకుండా ఉన్నవారి పిల్లలను గుర్తించి ఒక సర్వే ద్వారా వాళ్ళని ఐడెంటిఫై చేసి వారందరికీ కూడా ఆధార్ కార్డు ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో నాల్సా
సాతి అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. ఈరోజు ఓరియంటేషన్ ప్రోగ్రాం అన్ని డిపార్ట్మెంట్లకి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసాం. ఈ నెలలో అన్ని హోమ్స్ని సందర్శించి వారిని ఐడెంటిఫై చేయడం, ఎవరైతే ఆధార్ కార్డు లేదో ఆ పిల్లల్ని ఐడెంటిఫై చేసి వారందరికీ జూలై నెలలో ఆగస్టు 5 వరకు జరిగేటువంటి ప్రత్యేక కార్యక్రమాల్లో వారందరికీ కూడా ఆధార్ ఎన్రోల్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అన్ని డిపార్ట్మెంట్లు కూడా పాల్పంచుకుంటాయి. ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి పి శారద, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి కె సూర్య చక్రవేణి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రీ స్వామివారికి ప్రీతికరమైన రోజు శనివారం, అందులోని వేసవి సెలవులు కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో భక్తుల గోవిందనామస్మరణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ముందుగా యాత్రికులు స్వామివారి మొక్కుబడులు తీర్చుకున్నారు. అనంతరం వారంతా స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు తమ్ముళ్లను ఉత్సాహపరిచిన తణుకు మహానాడు సభ, హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, పచ్చదనంతో నిండిన సభ ప్రాంగణం. లైంగిక వేధింపుల నుంచి ఉద్యోగ మహిళలకు రక్షణ కల్పించాలి, పోలీసులకు, సంస్థలకు హితవు పలికిన తణుకు జిల్లా జడ్జి సత్యవతి. సంఘ సేవకులకు గుర్తుగా కలగర వెంకటకృష్ణ, మల్లిపూడి ప్రేమ్ కుమార్లకు తణుకులో గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేసిన లూథరన్ చర్చ్ ఆఫ్ ఇండియా, కాంకాడియా యూనివర్సిటీలు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా, తాడేపల్లిగూడెంలో తనను కలిసిన కార్మికులకు హామీ ఇచ్చిన వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల. తాడేపల్లిగూడెం టిట్కో గృహాల సముదాయాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే బులిశెట్టి, సమస్యలను వివరించిన లబ్ధిదారులు. సినిమా థియేటర్ యాజమానుల సమస్యలను పరిశీలించేందుకు కృషి చేస్తా, రాజమండ్రిలో హామీ ఇచ్చిన సంబంధిత రాష్ట్ర మంత్రి కందుల. ప్రకృతి వైపరీత్యాలతో ప్రతి ఏటా నష్టపోతున్న కొవ్వాడ కాలువ పరిసర ప్రాంత రైతులు విచారం వ్యక్తం చేసిన కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి. వాడపాలెంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని పెద్ద సంఖ్యలో దర్శించుకున్న శనివారం భక్తులు, వర్షాన్ని సైతం లెక్క చేయకుండా చేసిన ప్రదక్షిణలు. గుర్తింపు లేని బాలలను గుర్తించి ఆధార్ కార్డులను మంజూరు చేయాలి, అధికారులకు విజ్ఞప్తి చేసిన ఏలూరు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి బులికృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.